అందరికీ నమస్కారం అండి. సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు డిబేట్ కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడాలా వద్దా అనే విషయం మీద టాపిక్ మాట్లాడుతూ ఇక్కడ మనకి ఇద్దరు వచ్చారు. వారు ఒకరు మిస్టర్ ఏ గారు అండ్ మిస్టర్ బి గారు. మిస్టర్ ఏ గారు కూడా ఈ పర్యావరణం మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వారు. అదేవిధంగా మిస్టర్ బి గారు కూడా పర్యావరణం మీద కోర్స్ చేశారు, ఆయన జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. నమస్కారం మిస్టర్ ఏ గారు. నమస్తే అండి. నమస్కారం మిస్టర్ బి గారు. నమస్తే అండి. ఇక్కడ మనం మిస్టర్ ఏ గారితో స్టార్ట్ చేద్దామండి. మిస్టర్ ఏ గారు, మీరు ఈరోజు మన టాపిక్లో ఈ ప్లాస్టిక్ అనేది వాడాలా వద్దా అనే విషయం మీద మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. నమస్తే మేడం. ఈ ప్లాస్టిక్ అనేది వాడాలా వద్దా అనే విషయం మీద మాట్లాడేటప్పుడు ప్లాస్టిక్ అనేది వాడకూడదండి. ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి భూమిలో కలవు కాబట్టి వాటిని మండించేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే కాలుష్యం అయిపోతుంది, గాలి కాలుష్యం అవుతుంది. దాన్ని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సరు, లంగ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడం వల్ల ప్రజలకి అనేక ఇబ్బందులు వచ్చి ప్రాణానికి కూడా ప్రమాదం కలిగే పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకూడదు. అదేవిధంగా ఆ ప్లాస్టిక్ స్థానంలో మనం ఇతరత్ర రాగి మరిచెంబులని, ఇత్తడి అని, ఇంకా స్టీల్ ఇలాంటివి వాడడం అనేది చాలా మంచిది. ఇంకా చెప్పాలి అంటే మట్టితో చేసినటువంటి పాత్రలు మనం వాడడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహించకూడదు. దాని ప్లేస్లో మనం జనపనారతో తయారు చేసిన గుడ్డ సంచీలను వాడడం వల్ల అన్ని విధాలా కూడా భూమికి కూడా మంచిది, అదేవిధంగా మానవులకు కూడా చాలా మంచి జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మిస్టర్ బి గారు, మీరు చెప్పండి దీని మీద. ప్లాస్టిక్ అనేది నిషేధించాలా వద్దా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మిస్టర్ ఏ గారు చెప్పారు, కానీ ప్లాస్టిక్ నిషేధించడం అనేది అన్ని విధాలా కూడా అన్ని స్థాయిల్లో సాధ్యపడదు ప్రతి సమాజంలో. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది డబ్బాలని చెప్పని, కుర్చీలు, బల్లలు ఇలా రకరకాలుగా వాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ప్లాస్టిక్ అనేది అంటే 125 మైక్రాన్లు కానీ తక్కువ ఉన్న వాటిని నిషేధించండి. ఆ పైన ఉన్న వాటిని రీసైక్లింగ్ ప్రాసెస్ అంటే దాని నుంచి దాన్ని బయటపడేయకుండా, భూమిలో కలపకుండా, కాల్చకుండా, మండించకుండా దాని నుంచి మళ్ళీ ఒక నూతన ఉత్పత్తిని తయారు చేసే రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా తిరిగి రీయూజ్ చేసుకునేలాగా మనం కనుక చేసుకున్నట్లయితే కొంతవరకు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా నిషేధించాలి అంటే ఆ ప్లాస్టిక్ మీద ఆధారపడి అనేక పరిశ్రమలు ఉన్నాయని ఉపాధి పొందుతూ ఉన్నారు. కాబట్టి కొంతకాలం అంటే దానికి ప్లాస్టిక్ పరిశ్రమలను మూసివేస్తే తద్వారా ఆ పరిశ్రమలకు యాజమాన్యం కానీ అందులో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా విరిగా వేరే ఉపాధి అంటే పర్యావరణానికి మేలు చేసేటటువంటి ఉత్పత్తులతో పరిశ్రమలను స్థాపించి వారికి ఉపాధి లభించేంత వరకు కూడా రీసైక్లింగ్ ప్రాసెస్లో రీయూజ్ చేయడం అనేది సమంజసంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు మనం ఒక్కసారిగా ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం అనేది అన్ని రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ అనేది 150 మైక్రాన్ తక్కువగా ఉన్న వాటిని వాడద్దు. అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్లుగానే మనం ఇలా మట్టి పాత్రలను వాడడం అనేది, ఇలా మరిచెంబులు, స్టీలు, రాగి, ఇత్తడి వాడడం అనేది మంచిదే. కానీ ఒక్కసారిగా మనం మార్చలేము. ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్తో మనం ప్లాస్టిక్ని నిషేధించవచ్చు. అదేవిధంగా పర్యావరణానికి మేలు చేసేటటువంటి ఉత్పత్తులను మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ ఏ గారు, ఇప్పుడు మొక్కలు పెంచడం అనేది అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మొక్కలు పెంచడం వల్ల మనకి టెంపరేచర్ తగ్గ, దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మొక్కలు పెంచడం అనేది చాలా మంచిది. మొక్కల్ని ఎప్పుడు కూడా కొట్టకూడదు. మొక్కలు పెంచడం వల్ల మనకి ఆక్సిజన్ తయారు చేస్తున్నాయి. రెండో రకంగా చెప్పాలి అంటే మొక్కల వల్ల ఆహారం అందుతోంది. మూడో విధంగా చెప్పాలి అంటే మొక్కలు వల్ల మనకి వర్షాలు కూడా పడతాయి. కాబట్టి మొక్కలు పెంచాలి. మనం పార్టీల వల్ల గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు మనం ఈ స్టీల్ సామాను, ప్లాస్టిక్ సామాను లాంటివి ఇవ్వకుండా ఈ మొక్కలు మనం ఇచ్చినట్లయితే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా భూమి మీద మనుగడ సాగించడానికి మానవులకి చాలా సులభంగా అవకాశాలు ఎక్కువగా మనం కల్పించినట్లు అవుతుంది. ఆరోగ్యకర జీవితాన్ని భూమి కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఏ గారు. బి గారు, మీ అభిప్రాయం చెప్పండి. మొక్కలు పెంచాలి అందరూ కూడా. మనం చిన్నపిల్లలు అంటే పాఠశాల స్థాయి నుంచి కూడా పిల్లలందరికీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమం పెట్టాలి. వారంలో ఒక రోజు
కనీసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మొక్క నాటే విధంగా మనం పాఠశాల స్థాయి నుంచి కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి పాఠాలు భూమి గురించి, మొక్కల గురించి, అదే ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా పిల్లలకు మనం పాఠాలు చెప్పినట్లయితే పాఠశాల స్థాయి నుంచి కూడా మనం మంచి పౌరులను తీర్చిదిద్దగలుగుతాము. కాబట్టి మొక్కలు పెంచాలి, భూమి ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా పర్యావరణానికి మేలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ బీబీ గారు. ఇక్కడ మనం చర్చించుకున్నటువంటి విషయంలో ఇద్దరు కూడా పర్యావరణానికి మేలు చేయాలి అని చెప్పారు. కానీ ప్లాస్టిక్ అనేది ఒకేసారి నిషేధించాలని ఏ గారు చెప్పారు. కానీ ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్తో నిషేధించాలని చెప్పి బీ గారు చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా 125 మైక్రాన్ తక్కువ ఉన్నటువంటి వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించవలసిన అవసరం ఉంది. ఆన్ ద స్పాట్ ఈ రోజు నుంచే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలి. అలాగే జనపనాతో చేసే సంచీలు, గుడ్డ సంచీలు మనం వాడాలి. అదేవిధంగా స్టీలు, రాగి, మర్చిమని ప్రోత్సహించాలి. అరిటాకుల్లో భోంచేయవలసినటువంటి అవసరం ఉంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ డిబేట్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్ తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.